వివాహేతర సంబంధంతో భర్తను భార్య ప్రియుడితో కలిసి కడతీర్చిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సోన్ మండలం వెల్మల్ గ్రామంలో నాగలక్ష్మి తన వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని, అదే గ్రామానికి చెందిన తన ప్రియుడు మహేష్తో కలిసి తన ఇంట్లోనే తావిల్తో గొంతు నులిపి హత్యమార్చింది. గ్రామస్తులకు మూర్ఛరోగంతో మృతి చెందిందని నమ్మించింది. మృతుడు హరిచరణ్ కుమారుడు కృష్ణ అంత్యక్రియల నిమిత్తం గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. తండ్రి మరణం పట్ల అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు నాగలక్ష్మి, ప్రియుడు మహేష్లను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోన్ మండల్లో న్యూ వెల్మాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కో అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవల్ తో గొంతుకు బిగించి మర్డర్ చేస్తున్నారు. ఇది డేట్ 22 ఆగస్ట్ 3:30 AM కు చేస్తున్నారు. అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి. ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండల్ చేసినారు. ఈ కేసుని డిటెక్ట్ చేసిన సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపి, సోన్ పోలీస్ టీమ్ ని డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలు తక్షణమే పరిష్కరించారు.